వీడి పేరు తులసి. 15 ఏళ్ల వయసులో బడాయి కోసం కత్తి పట్టాడు. 20 ఏళ్ల వయసులో కిరాయి హంతకుడయ్యాడు. ఇప్పుడు మాస్ హీరోలా ఫీల్ అవుతూ మర్డర్లు చేస్తున్నాడు. వీడి పేరు శేఖర్. వీడు తులసి రైట్ హ్యాండ్. పోలీస్ రికార్డ్స్లో వీరి మీద 33 కేసులున్నాయి. పోలీస్ పవరు, పొలిటికల్ పవరు ఉండడం వల్ల వీరికి వ్యతిరేకంగా ఎవరూ సాక్ష్యం చెప్పరు. ఈ ఏరియా మొత్తంలో వీరికున్న శత్రువు ఈ శంకర్ ఒక్కడే. ఇక్కడ శంకర్ మాటకు ఎదురే ఉండదు. శంకర్ శాసించే ఆ ఏరియా మొత్తాన్ని తను ఏలాలన్నది తులసి ఆశయం. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అప్పు తప్ప ఏమైనా అడగొచ్చు. టైం ప్లీజ్. ష్యూర్. ఏంటి వాచ్ సడన్ గా ఆగిపోయినట్టుగా ఉంది? 8 o'clock. అడిగింది నన్ను. తడుకుంటుంటేను. 8:12. థ్యాంక్ యూ. ఓకే. Gentlemen, You want fight? yeah. Please. బాగా చదువుకున్న వాళ్ళ ఉన్నాడు, టెన్షన్ పడుతున్నాడు. అవును సార్, 8th వరకు చదువుకున్నాను, టెన్షన్ ఏమి పట్టలేదే. హింస. సారీ సార్, టైం ప్లీజ్. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. మీలాగా పంక్చువాలిటీ ఉన్న యువకులే ఈ దేశానికి అవసరం. 8:22. 8:22. అందరూ వస్తున్నారు వెళుతున్నారు, నాలెవరు మాత్రం రావడం లేదు. వీడేంటి ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడడం లేదు? అబ్బో, చాలా మంచివాళ్ళ ఉన్నాడు. అవును సార్, అమ్మాయిల జోలికి వెళ్ళాను, వాళ్ళ గురించి పట్టించుకోను. పట్టించుకున్నా నిన్నెవరు చూస్తారులే, నల్లపంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫీల్ అవ్వలేదా నువ్వు? ఆహా. అయ్యో, ఏం బతుకురా నీది. ఈ రోజున వస్తుందో రాదో. ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు, హఠాత్తుగా మెలికలు తిరిగిపోతున్నాడు ఏంటి? ఎందుకే చూస్తూ వేలు కూడా తినేసేలా ఉన్నాడు. సార్ సార్ ఏదో ప్లాన్ తోనే వచ్చినట్టున్నాడు. చదువుకున్నవాడు కదా సార్. నన్ను చదువుకున్నవాడు అన్నందుకు థ్యాంక్స్. ఇతను చదువుకున్నవాడు, నువ్వు చదువుకున్నట్టు ఫోజు కొడుతున్నావు. పోరావతల. ఎక్కడున్నావురా? చెప్పు మావా. బోర్ కొడుతోంది, ఏదైనా సినిమాకి వెళ్దాం మావా. ఏ సినిమాకి రా? ఒక్క నిమిషం లైన్లో ఉండి చెప్తాను. ఏమిటి ఫైల్ నిండా సినిమా కటింగ్స్ పెట్టుకున్నాడు? ఓకే మావా, గోపికృష్ణలో వయసురాగం సినిమా ఆడుతోంది, వెళదామా? ఎన్నిసార్లు చూస్తావు అదే సినిమాని? రే, ఎన్నిసార్లు చూసినా ఆ సినిమాని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుందిరా. అది చూస్తే నా ఫిగర్ని కరెక్ట్ చేయడానికి యూజ్ అవుతుందిరా. సరేలే, నేను థియేటర్ దగ్గర కలుస్తాను, టికెట్ నువ్వే తీయాలి. ఓకే మామా. ఎక్స్క్యూజ్ మీ, ఆ లైటర్ కొంచెం ఇస్తారా ప్లీజ్? సారీ సార్.
చూస్తుంటే వీడి పెద్ద మాయగాళ్ళ ఉన్నాడే. అవునవును. బ్రెయిన్ తినేస్తున్నాడు రా నాయన. హింసరాజులా ఉన్నాడు. వద్దు. తులసన్నకు తెలిసిందంటే మీ అంతు తేలుస్తాడు. నోరు మొయ్యరా. తులసి నేను చెప్పిన మాట వింటాడు. నువ్వు వాడి దగ్గర ఉంటూ నాకే ద్రోహం చేస్తావా? ఎక్కడొచ్చాడయ్యా? వస్తే తులసి కూడా వస్తాడు. రా తులసి, రా. విషయం ఏంటి తులసి? అన్నా, రక్తం కారేలా కొట్టారు. వీళ్ళను నువ్వు వదిలిపెట్టొద్దు. అన్నా, తులసి, నువ్వు నాకు భలే నచ్చావు. మన పార్టీ సెక్రటరీ నువ్వే. ఏమిటి మీరు చేస్తున్నది? తులసి, ఏమిటిది? పార్టీ సెక్రటరీ కాదురా, ఎమ్మెల్యే. తులసి ఎమ్మెల్యే. నువ్వు బతికుంటే నేనెలా ఎమ్మెల్యేని అవుతాను? ఆంజనేయుడి గుళ్ళ తులసిని అనుకున్నావా? ఆడుకునే తులసిని నేను. బాడీస్ చుట్టూ కరెక్ట్ గా మార్క్ చేయండి. హలో హలో, ఫోటోలు తీయకూడదు. బయటికి వెళ్ళండి. అతన్ని పంపించండి అయ్యా. వెళ్ళండి. ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో చూడండి. సార్, ఏం చేస్తున్నారయ్యా? బయట జనం ఏంటి? క్లియర్ సార్, చేయొచ్చుగా. చనిపోయింది ఎమ్మెల్యే కావటం వల్ల జనం ఎక్కువగా ఉన్నారు సార్. ప్రెస్ వాళ్ళు అడగకుండానే లోపలికి వచ్చారు. ఇప్పటి వరకు ఏం తెలుసుకున్నారు? చనిపోయింది 5గురు సార్. ఎమ్మెల్యేతో సహా అందరినీ కత్తితో పొడి చంపారు సార్. చనిపోయిన వాళ్ళలో ఒకడు తులసి మనిషి సార్. ఎవడా తులసి? వాడి మీద కబ్జా కేసులు, మర్డర్ కేసులు 20 పెండింగ్ లో ఉన్నాయి సార్. లాస్ట్ ఇయర్ ఎన్కౌంటర్ లిస్ట్ లో వీడి పేరు వచ్చింది సార్. ఈ ఎమ్మెల్యే గారే వాడిని అప్పుడు కాపాడారు సార్. ఎవరి మీదైనా నీకు డౌట్ ఉందా? ఆ తులసి మీదే ఉంది సార్. వాడి మనిషిని వాడెందుకు చంపుతాడయ్యా? వాడు అలాంటి వాడే సార్. సార్, ఆ తులసి పరమ దుర్మార్గుడు. కాస్త ఆలోచించండి. ఈ యూనిఫామ్ తీసేసి మరో ఉద్యోగం చెయ్యి. ఎందుకయ్యా పోలీసులు అని చెప్పుకుంటారు? పోలీసులకి గట్స్ ఉండాలి. ఈ బాడీస్ క్లియర్ చేయండి. ఆ తులసి విషయం నేను తెలుస్తాను. ఎస్ సార్. రావయ్యా.